ఎంతటి వాడికైనా సమస్యల్లాగే ఉంటాయి, అవి తీరే కాలానికే తీరతాయి. అంతవరకు ఓపిక పట్టడమే జ్ఞానం అంటారు. ఓపిక పట్టాలి. కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఆ కాలం ఓపిక పట్టలేక మనం ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్ అంటే చావు కూడా ఇమీడియట్గా రాదమ్మా. ఎలా వస్తుంది? బలవంతంగా చచ్చిపోవడం ఎప్పుడూ నేరమే. అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ యుగాస్. కొన్ని యుగాలు ఆగాలి. సర్పయాగం కద్రువ వాళ్ళ పిల్లల్ని చెప్పిస్తుంది స్వయంగా, నా మాట కాదన్నారు కాబట్టి మీరంతా సర్పయాగంలో పడి చనిపోతారని. అది కృతయుగంలో ఇచ్చింది ఆ శాపం తల్లి పిల్లలకి. దాని అమలు జరిగింది ఎప్పుడో తెలిసే, జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో. జనమేజయ మహారాజు సర్పయాగం ఎప్పుడు చేశాడు? కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగం ప్రారంభంలో చేశాడు. పరీక్షిత్తు కొడుకు కదా జనమేజయుడు అంటే. కలియుగం ప్రారంభంలో చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందడంతో కలియుగం వెళ్ళిపోయింది. అదే లెక్క.